డ్యూటీలో రండి, ఆన్ డ్యూటీలో రండి, ఆన్ డ్యూటీలో వచ్చి ఒక నోటీస్ ఇస్తే నోటీస్ ఇవ్వండి. సంవత్సరాల నుంచి మేము మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు. అలా కాదు మార్నింగ్ వచ్చి కమ్యూనిటీ పెద్దలు ఉంటారో, ఏఎల్సీ పెద్దలు ఉంటారో, కమ్యూనిటీ పెద్దలు ఉంటారో, ఏఎల్సీ పెద్దలు ఉంటారో, మీది ఏదైనా ఉంటే కనుక పేపర్ రూపాయలు మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్కి మేము రిప్లై ఇస్తాం. మా పెద్దలు ఇస్తారో అమ్మ ఈ టైంలో చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇది కాదంట్లా ఈ టైంలో మీరు ఎలా ఆక్యుపై చేయడం అనేది చాలా తప్పండి. అది చేయండి అమ్మా, మేమేం కాదంట్లా. మీ దగ్గర పేపర్స్ ఏమన్నాయో చూపించి రేపు రాష్ట్రాధికారి హెచ్ఎం గారికి కానీ చల్లారేటప్పుడు ఏఎల్సీ పెద్దలు పిలిపిస్తున్నాం, ఏఎల్సీ పెద్దలు పిలిపిస్తున్నాం. ఏఎల్సీ పెద్దలతో మీరు పని మీటింగ్ పెట్టుకోండి మేడం గారు. వీడియో అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు ఆక్యుపై చేసుకోండి. మీది అయితే ఈ నైట్ టైం ఎందుకు వస్తారు? మీది అయితే మీరు నైట్ టైం ఎందుకు వస్తారు? మీరు కాదు కాబట్టి రాత్రులు వచ్చారు. మీరు కాదు కాబట్టి రాత్రులు వచ్చారు. మీరు కాదు కాబట్టి నైట్ వచ్చారు. మీరు కాదు, ఇది ఎవరో చెప్తే ఆక్యుపై చేయడానికి వచ్చారు. వచ్చేసి ఎలా చేస్తే ఎలాగవుతుందండి? అదే ఎందుకండి అర్ధరాత్రిలో చేసుకుంటున్నారండి మార్కింగ్. మరి పొద్దున్న రావచ్చు కదండి. నైట్ టైం ఎలాగేస్తారు మేడం? ఎందుకు వేస్తున్నారు చెప్పండి. పోనీ ఇది మా ఏఎల్సీ సంస్థకు సంబంధించిన మా సంస్థకు సంబంధించిన పనిచేసే ముందు పేపర్ తో రండి. అది రాత్రులు ఎందుకండి? రాత్రులు ఎందుకండి? వీడియోలు తీయండి సార్, పర్లేదు. రాత్రులు ఎందుకండి? పొద్దున్న తెల్లారి గంటలు రాలేరా? కమిషనర్ గారికి అధికారం ఉంటే పగలు వచ్చి మీరు చేయండి. మాట్లాడు చేసుకోండి. చెప్పండి. కార్డు పరంగా ఏదైనా ఉంటే అధికారులతో మాట్లాడండి, ఏఎల్సీతో మాట్లాడండి. లోదరని పెద్దలు ఉన్నారో కూర్చుని మాట్లాడండి. నైట్ టైం ఈ రకంగా అయితే కనుక మా మనోభావాలు దెబ్బతింటాయండి. ఇది కరెక్ట్ కాదు మేడం గారండి. ఎందుకంటే మీకు మీది అని ఏదైనా ప్రూఫ్ ఉంటే ప్రూఫ్ పట్టుకుని వచ్చేయండి. నోటీస్ పంపించి మీది హ్యాండ్ ఓవర్ చేసుకుని చెందండి మేడం గారు. నూతన హై స్కూల్ గ్రౌండేనా? ఇది నూతన హై స్కూల్ గ్రౌండ్ మరి అలాగా? అదే సార్, వ్యతిరేకించట్లేదు, మేమేమి వ్యతిరేకించట్లేదు. ఒకవేళ మీకు రికార్డెడ్గా ఏదైనా ఉంటే కనుక ఏఎల్సీ పెద్దలు ఉన్నారు, ఏఎల్సీ పెద్దలు చూపించండి. మీది మీరు చూడండి మేడం. ఇది నైట్ టైం వచ్చి కరెక్ట్ కాదండి. ఏదైనా వ్యతిరేకత మార్కింగ్ కూడా వారు అనిపించే కనుక నోటీస్ సర్వే చేయమన్నాడు. హెచ్ఎం గారు కానీ ఏఎల్సీ వాళ్ళకి కానీ నోటీస్ సర్వే చేయమన్నాడు. మీరు అలా చేయండి, ఇలా చేయండి అని ఇప్పుడు మీరెవరో చెప్పడానికి మేము ఏఎల్సీ వాళ్ళు అండి. పెద్దలు అండి. ఇప్పుడు తెలియదు, వాళ్ళకి తెలియదు. తెలుసుంటే రాష్ట్రంగా ఎందుకు వస్తారు సార్? తెలుసుంటే రాష్ట్రంగా ఎందుకు వస్తారు? తెలుసుంటే రాష్ట్రంగా తెలుసుంటే ఎందుకు వస్తారు రాష్ట్రంగా? ఇదేనా చెప్పేది? ఇది మాదండి. ఇది మాకు ఎవరో వచ్చారు సార్. దీనికి సంబంధించి మరి నోటీస్ సర్వ్ చేయాలి కదా సార్. ఎలాగైంది?